ఏదైతే బయటకు వచ్చిన తర్వాత తన గీతా ఆర్ట్స్ ఆఫీస్ నుంచి తన ఇంటికి వచ్చిన తర్వాత జరిగిన ఘటనలకు సంబంధించి తను రెస్పాండ్ అయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అందులో చాలా మెచ్యూర్డ్గా అల్లు అర్జున్ మాట్లాడినట్టుగా మనం చెప్పాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎవరైతే ఆ ఘటనలో ప్రాణాలు కోల్పోయారో వాళ్ళకు సంబంధించి మరొకసారి వాళ్ళకు శ్రద్ధాంజలి ఘటిస్తూనే తను ఒక మాట చెప్పారు. గత 20 సంవత్సరాల నుంచి సినిమా రిలీజ్ అయిన ప్రతిసారి ఇప్పటికే ఒక 30 సార్లు నేను సంధ్యా థియేటర్కి వెళ్ళుంటాను, ఎప్పుడు ఇలాంటి ఘటన జరగలేదు. ఆ ఘటన జరగడం దురదృష్టకరం, అందులో ఒక వ్యక్తి ప్రాణాలు పోవడం అన్నది మరింత దురదృష్టకరం, అలాంటి జరగకుండా ఉండాల్సింది అని చెబుతూనే ఎవరైతే తనకి సపోర్ట్ చేశారో ముఖ్యంగా తన కుటుంబానికి తన అభిమానులకి అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పిన ఆడియో ఇంతసేపు మనం విన్నాం. మొత్తం మీద మాత్రం అల్లు అర్జున్ చాలా క్లియర్గా ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఇన్వాల్వ్మెంట్ గురించి అడిగినప్పుడు కానివ్వండి, మిగిలిన సందర్భాల్లో తను ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. ఇది కక్ష సాధింపు చర్య అన్న ప్రశ్నకు కూడా ఆయన ఆన్సర్ చేయని పరిస్థితి మనకు కనిపిస్తుంది. కేవలం తను చట్టాన్ని గౌరవించే వ్యక్తిని మాత్రమే కాబట్టి లీగల్ ఆస్పెక్ట్స్లో చూసిన ఆ కేసుకు సంబంధించి నేను మాట్లాడడానికి అవకాశం లేదు, నేను మాట్లాడకూడదు అంటూ తను దాన్ని సున్నితంగా తిరస్కరించిన పరిస్థితి మనం చూస్తూ, అదే సందర్భంలో ప్రతి ఒక్కరికి, ఎందుకంటే తను చాలా అల్లారుముద్దిగా తన కుటుంబం పెంచుకుంది. ఆ పెంచుకున్న నేపథ్యంలో వాళ్ళు గత 24 గంటల పాటు పడిన టెన్షన్ ఏదైతే ఉందో దానికి తను కూడా బాధపడుతూనే వాళ్ళందరి సపోర్ట్ కానివ్వండి, తనకి ఎవరైతే సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెబుతూ ప్రతి ఒక్క ప్రశ్నకు కూడా కేవలం థ్యాంక్స్ అంటూ సమాధానం చెప్తూనే తను కొన్ని కాంట్రవర్సీ క్వశ్చన్స్ అన్నింటినీ అవాయిడ్ చేసిన పరిస్థితి మనం చూసాం. చాలా క్లియర్గా తను మాట్లాడుతున్న ప్రతి సందర్భంలోనూ ఆయన మాట్లాడిన మాట ఒకటే, నేను చట్టాన్ని గౌరవించే వ్యక్తిని కాబట్టి ఈ కేసుకు సంబంధించి మాట్లాడలేను. బట్ అదే సందర్భంలో ఎవరైతే ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారో వాళ్ళ కుటుంబానికి తన సంతాపాన్ని వ్యక్తం చేస్తూనే వాళ్ళకి సపోర్ట్గా ఉంటామంటూ చెప్పే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా ఎవరైతే ఈ కేసు వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నారా అన్న ప్రశ్న అడిగిన నేపథ్యంలో కూడా జర్నలిస్ట్ మిత్రులకు ఎవరికి సమాధానం చెప్పకుండా దాన్ని దాటవేసే ప్రయత్నమే చేశారు. సో ఓవరాల్గా చూస్తే మాత్రం అల్లు అర్జున్ ఏ ప్రాంతంలోంచి అయితే అరెస్ట్ చేయబడ్డారో అదే ఇంటికి మళ్ళీ తిరిగి వచ్చిన సిచ్యువేషన్ మనం చూస్తున్నామో, ఇప్పుడు మనకు కనిపిస్తున్న విజువల్స్, లేట్ విజువల్స్ ఆల్రెడీ ఇప్పటికే మనం టెలికాస్ట్ చేసాం. తన కుటుంబ సభ్యులు అందరూ వచ్చి తనని మాట్లాడుతున్న విషయాలు, ఎవరైతే తన భార్య స్నేహారెడ్డి కానివ్వండి, అల్లు అర్హ, అలాగే అల్లు అయాన్, ఆయన కుటుంబ సభ్యులు మనకు కనిపిస్తున్నారు. వాళ్ళ మదర్ కూడా మనకు కనిపిస్తున్నారు ఆ విజువల్స్లో. అంతేకాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఒకరొకరుగా మనకు కనిపిస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే మాత్రం అల్లు అర్జున్ సంబంధించి ట్విస్ట్ మీద ట్విస్టులు చోటు చేసుకున్నాయి. ఏం జరగబోతుంది అన్న ఒక టెన్షన్ వాతావరణం ఏర్పడింది. లేదు, ఎట్టి పరిస్థితుల్లోనూ అల్లు అర్జున్ని అరెస్ట్ చేసే ఉద్దేశంతోనే పోలీసులు వ్యవహరించారు, తన్ని జైల్లో పెట్టాలన్న ఆలోచనతోనే ముందుకెళ్లారు అన్న కొన్ని విశ్లేషణలు వినిపించిన నేపథ్యంలో వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ హైకోర్టు తీర్పు ఆధారంగా తను బయటికి రావడము, అది వచ్చిన తర్వాత కూడా దాదాపుగా 12 గంటల తర్వాత తను రిలీజ్ అవ్వడం అన్నది మనం చూస్తున్నాం. మొత్తం అప్డేట్స్ని రాజ్ న్యూస్ ఎప్పటికప్పుడు, రాజ్ న్యూస్లోని సిబ్బంది ఎప్పటికప్పుడు దాన్ని మీకు అందించే ప్రయత్నం చేశారు. ప్రతి ఒక్క విషయాన్ని కవర్ చేసే ప్రయత్నం చేశాము. అక్కడ జరుగుతున్న ప్రతి పరిణామాన్ని మీకు కూలంకషంగా వివరించే ప్రయత్నం రాజ్ న్యూస్ చేసిందని అయితే మనం చెప్పాలి. చాలా ఉద్విగ్న పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు సో ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ అని చెప్తున్నారు అల్లు అర్జున్ అయితే. ఫైనల్గా అయితే లోపలికి వెళ్తున్నారు. మళ్ళీ మాట్లాడాలి అని చెప్పి మీడియా నుంచి సైడ్కి వెళ్ళి నేను వస్తానని చెప్పేసి అయితే ఇలా ఉదయమే సో చాలా ఉద్విగ్న పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు సో ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ అని చెప్తున్నారు అల్లు అర్జున్ అయితే. ఫైనల్గా అయితే లోపలికి వెళ్తున్నారు. మళ్ళీ మాట్లాడాలి అని చెప్పి మీడియా నుంచి సైడ్కి వెళ్ళి నేను వస్తానని చెప్పేసి అయితే ఇలా ఉదయమే పడిపోతుంది సార్.
ఇక జైలు నుంచి ఇంటికి చేరుకున్న అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడారు. ఇక నాకు మద్దతుగా నిలిచిన అందరికీ ధన్యవాదాలని తెలియజేశారు. ఇక మీ ప్రేమ వల్ల నేను బాగానే ఉన్నానని ఆందోళన చెందొద్దని చెప్పారు. ఇక చట్టాన్ని గౌరవించి విచారణకు సహకరిస్తారని చెప్పారు. ఇక తొక్కిసలాటలో చనిపోయిన మహిళ కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నానన్నారు. ఇక గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదు. నా సినిమాలతో పాటు మామయ్య సినిమాలకు వెళ్ళా. ఏదేమైనా ఆ ఫ్యామిలీకి అన్ని విధాలా అండగా ఉంటానైతే అని వ్యాఖ్యానించడం జరిగింది. జైలు నుంచి ఇంటికి చేరుకున్న అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడారు. నాకు మద్దతుగా నిలిచిన అందరికీ ధన్యవాదాలని తెలియజేశారు. ఇక మీ ప్రేమ వల్ల నేను బాగానే ఉన్నా అని ఆందోళన చెందొద్దని చెప్పారు. ఇక చట్టాన్ని గౌరవించి విచారణకు సహకరిస్తారని చెప్పారు. ఇక తొక్కిసలాటలో చనిపోయిన మహిళ కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నారని చెప్పారు. ఇక గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదు. నా సినిమాలతో పాటు మామయ్య సినిమాలకు కూడా వెళ్ళనని చెప్పారు. ఇక ఏదేమైనా ఆ ఫ్యామిలీకి అన్ని విధాలుగా అండగా ఉంటారని వ్యాఖ్యానించారు. జైలు నుంచి ఇంటికి చేరుకున్న అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడారు. ఇక నాకు మద్దతుగా నిలిచిన అందరికీ ధన్యవాదాలని తెలియజేశారు. మీ ప్రేమ వల్ల నేను బాగానే ఉన్నా, ఆందోళన చెందవద్దని చెప్పారు. ఇక చట్టాన్ని గౌరవించి విచారణకు సహకరిస్తారని చెప్పారు. ఇక తొక్కిసలాటలో చనిపోయిన మహిళ కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నానని అన్నారు. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదు. నా సినిమాలతో పాటు మామయ్య సినిమాకు వెళ్లారని చెప్పారు. ఇక ఏదేమైనా ఆ ఫ్యామిలీకి అన్ని విధాలుగా అండగా ఉంటారని వ్యాఖ్యానించారు.